సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. తొందరగా వచ్చినట్టున్నావే? అవును సార్, వర్క్ లోడ్ ఎక్కువైపోయింది కదా, రాత్రి అంతా మేలుకో ఉండి వర్క్ చేశాను. అయినా వర్క్ కంప్లీట్ అవ్వలేదు సార్, అందుకే ఎర్లీ మార్నింగ్ వచ్చి వర్క్ మొదలెట్టాను సార్. మళ్ళీ ఎంతవరకు వచ్చారు చూపెట్టు. సార్ ఇది నిన్న రాత్రి చేశాను, ఇది ఈరోజు ఉదయాన్నే చేశాను. ఇది తీసేయి బాగాలేదు, అసలు ఏమాత్రం బాగాలేదు. ఇది మాత్రం చాలా తగ్గించాలి, ఇది చాలా నీడు చాలా పెంచేసినావు, తీసేసేది. అబ్బాయి అయిపోయిందా? ఈ ఫైలు విశ్వనాథం గారిది, ఆయన వచ్చే టైం అయింది. సార్ నమస్తే. నమస్కారం విశ్వనాథం గారు, రండి. సార్ నమస్తే సార్. మీ ఫైలు ఆల్మోస్ట్ ఆల్ పూర్తయింది, ఒక 10 నిమిషాలు కూర్చోండి. సార్ నమస్తే సార్. సార్ చిన్నప్పటి నుంచి నేను మీ సాహిత్యాన్ని చదువుతూ పెరిగాను సార్. నేను మీరు రాసిన నేటి చరిత్ర అంటే నాకు ఎంతో ఇష్టం సార్. థ్యాంక్ యూ సార్, మీ అభిమాని సార్ నేను. ఓకే థ్యాంక్ యూ. ఈ కాస్త పెద్దగా అయిపోయింది కాగితాలు, ఇది మాత్రం ఈ మీకు మాకు తీసేసి బాగాలేదు, ఏమాత్రం బాగాలేదు. మీ స్టోరీ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే థ్యాంక్ యూ సార్. సార్ ఒక నిమిషం సార్, నేను మళ్ళీ వస్తాను. ఇంత గొప్ప రైటర్ కదా సార్, మరి మా సార్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారేంటి? నీకు ఆయన సారు, నాకు ఆయన గురువు. ఆయన వల్లనే నేను రైటర్ కాగలిగాను. చూడు, నేను నీ ఎంత వయసులో ఉన్నప్పుడు నేను చాలా తప్పులు చేశాను. ఆ తప్పులన్నీ మా గురువు గారు నాకు హితబోధ చేసి నన్ను ఒక రైటర్గా మార్చాడు. నేనంతా గమనిస్తూనే ఉన్నాను. ఒకసారి ఆలోచించు, ఆయన ఎందుకు చెప్తున్నారు. నీ కోసం, నీ భవిష్యత్తు కోసం, నీ కెరీర్ కోసం. ఒకటి గుర్తుపెట్టుకో, ప్రపంచంలో అందరూ తప్పులు చేస్తారు, వాటిని సరిదిద్దుకున్న వారే ప్రయోజకులు అవుతారు. సోదర సోదరీమణులారా, మీ అందరికీ నా విన్నపం, కసురుతూ పని చేయకండి, అలానే విసుగుతో కూడా వినకండి. దయచేసి వినయంగా పూర్తిగా వినండి. తమతో ప్రేమతో పని చేయండి. ఈ ప్రపంచంలో అందరూ తప్పు చేస్తారు, అయితే కొందరో సరిదిద్దుకుంటారు. వాళ్లే ప్రయోజకులవుతారు. ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి.